ఒక కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఒక ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నిర్బంధించమంటే నిర్బంధించుడేనా, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసుడేనా, కొట్టమంటే కొట్టుడే. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. అంత మాత్రాన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మిమ్మల్ని తాబేదారుల కింద మార్చుకుంటామంటే మీరు మారొద్దు. మేము గతంలో 10 ఏళ్లు పరిపాలన చేసినాం. మా జగదీష్ రెడ్డి గారు, మా మంత్రి గారు మిమ్మల్ని ఎప్పుడైనా అట్లా చూసిండ్రా? మీరు చట్టబద్ధంగా పోండి అన్నారు. ఎవరైనా పొరపాటు చేస్తే మీరు శిక్షించండి అని చెప్పన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోమండు. ఎప్పుడు కూడా అలాంటి అరాచకాన్ని ప్రోత్సహించలేదు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులారా, మీరు చేసిన పనికి మా నాయకుడే కనుక ఇసుకో అంటే అసలు మీరు మీ కార్యకర్తలు ఏ పార్టీ బంద్ వస్తారు కదా రాండి. మా జగదీష్ రెడ్డి గారు శాంతియుతంగా ఉండాలి, రాజకీయ హింసలకు ప్రేరేపించొద్దు, చట్ట ప్రకారంగా మనం వ్యవహారం చేసుకోవాలి, అనార్కిజం ఉండొద్దు అని చెప్పి మాకు జగదీష్ రెడ్డి గారు మాకు కార్యకర్తలకు ఒక శిక్షణ లాగా చెప్తున్నాడు. అందువల్లనే మీరు సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ మీదకి వచ్చినా కూడా ఒక అప్లికేషన్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ అప్లికేషన్ ఇచ్చాం. మా అప్లికేషన్ మీద డిఎస్పీ గారు, ఎస్పీ గారు, పోలీస్ అధికారులారా మీరు ఏం చర్య తీసుకున్నారో ఇప్పుడు చెప్పండి అని అడుగుతున్నా.